రైతులు అవలంబిస్తున్న మోనోక్రాప్ విధానాల వలన అనేక భూముల్లో రసాయనిక చర్యలు మూలంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని జిల్లా వ్యవసాయ అధికారిని సత్యవాణి చెప్పారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పాటూరు వారి కండ్రిగలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రైతన్న మీకోసం వారోత్సవాలలో భాగంగా జరుగుతున్న ఇంటింటికి వ్యవసాయ అధికారులు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రైతులతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్న జేఏఓ రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సత్యవాణి మాట్లాడుతూ నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ నర్సోజీ, మండల వ్యవసాయ అధికారిని జ్యోత్స్నారాణి, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతన్న మీకోసం ప్రోగ్రాము హాజరవుతున్నాము. మన ముఖ్యమంత్రి వారు తెలియజేసిన విధంగా మనకి ఈ సంవత్సరము 3 విడతలుగా మనకి పిఎం కిసాన్ 6,000 రూపాయలు, అదేవిధంగా 14,000 రూపాయలు అన్నదాత సుఖీభావ కింద మన రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. మన జిల్లాకు గాను నిన్న జరిగిన ప్రోగ్రాంలో అన్నదాత సుఖీభావ అండ్ పిఎం కిసాన్ రెండు కలిపి 110,97,00,000 రూపాయలు మనకి 1,95,855 అకౌంట్లో జమ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ఈరోజు మనము గ్రామంలో ఉన్న రైతులతో వారికి తెలియజేయటానికి, అదేవిధంగా మనకి ముఖ్యంగా ఒక 5 విషయాలు మన సీఎం గారు రైతులకు తెలియజేయమన్నారు. ఒకటి మేము అండ్ నీటి సామర్థ్యము పెంచుకోవడానికి, ఉన్న నీటి నిల్వల్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి చేయవలసిన జాగ్రత్తలని మనం రైతులకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనకి మోనోక్రాపింగ్ అంటే ఒకే పంటను పండించడం వల్ల మనకు కొన్ని దిగుబడులు తగ్గటము, భూమిలో రకరకాల రసాయనిక చర్యలు, ఎక్కువ కెమికల్స్ వాడటము, తర్వాత మనకి ఇక్కడ మీరు చెప్పిన విధంగా షింప్ కల్చరు, తర్వాత వీటన్నిటి మూలంగా కూడా ఆల్కలైనిటీ పెరగటం వల్ల కూడా మనకి దిగుబడులు తగ్గుతూ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా దాటడానికి కావలసిన జాగ్రత్తలు, అదేవిధంగా మనకి ఫుడ్ ప్రాసెసింగ్ గురించి, మరియు మన డిపార్ట్మెంటల్ స్కీమ్స్, మనం ఏమేమి డిపార్ట్మెంట్లో మనం స్కీమ్స్ ఇస్తున్నాము, ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి గురించి కూడా ఈరోజు మన అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులు, మరియు అదేవిధంగా మన విఏఏలు, మన ఫిషరీస్ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళు, ఇతర ఎంప్లాయీస్ అందరూ కూడా మనము రైతుల దగ్గరికి వచ్చి ప్రతి ఇంటికి 90 ఫార్మర్స్ని ఫార్మర్ హౌస్ని విజిట్ చేయటము, 30 క్లస్టర్స్గా విభజించుకొని దీంట్లో ఈ ప్రోగ్రాంలో మనం ఏపీఐఎంఎస్ యాప్ అంటే ఫార్మర్స్ యాప్కి సంబంధించి వాళ్ళ ఫోనుల్లో మనం ఇన్స్టాల్ చేస్తున్నాము. అది ఫీల్డ్లో వినియోగించుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ యాప్. దీనివల్ల రైతులందరూ కూడా వాళ్ళ పొలంలో వచ్చే చీడపీడలను గుర్తించడానికి, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన అన్ని ఇతర అవసరాలను కూడా ఆ ఫోన్ ద్వారా, మనకి డ్రోన్ కావాలంటే అది ఓపరైజేషన్లో యాప్లో ఉన్న ఓపరైజేషన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా పొలం దున్నుకోవాలన్నా, కోసుకోవాలన్నా కూడా కావాల్సిన ఇంప్లిమెంట్లన్నిటి కూడా ఈ ఓపరైజేషన్ ద్వారా బుక్ చేసుకొని, మనం ఇప్పుడు ఎట్లా మనం ఆటోలు, తర్వాత ఈ మోటార్ సైకిల్ని వినియోగించుకొని ఊబర్ ద్వారా మనకి ఎట్లా ఊబర్ యాప్లో బుక్ చేసుకొని మనం వినియోగించుకుంటున్నాం, అదేవిధంగా మనకి డ్రోన్స్ ఇవన్నీ కూడా వినియోగించుకోవడానికి ఈ ఏపీఎంఐఎస్ యాప్లో మనకి ఉంది. కాబట్టి దాన్ని కూడా రైతులకు తెలియజేస్తున్నాము. తర్వాత ఈకేవైసీ కూడా చేయించుకోవడానికి, దాంట్లో ఈకేవైసీ వాళ్ళు ఫోన్ ద్వారానే చేసుకోవచ్చు. మనకి డైరెక్ట్గా కూడా మనకి కలవాల్సిన పని లేదు, ఈకేవైసీ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఈ 3 పనులను కూడా మనము ఈ 6 రోజుల్లో ఈ రైతన్న మీకోసం ఈరోజు 16, 17, 18, మళ్ళా 23, 24, 25 ఈ 6 రోజుల్లో మనం అన్ని గ్రామాలు తిరిగి అందరు రైతులను కూడా కలిసి మనం ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాం. యాక్చువల్గా ఈరోజు